హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. బంధం ఈ రోజుల్లో బంధం ఎలా ఉంటుంది? ఫ్రెండ్షిప్పే కానీ, రిలేషన్షిప్పే కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్పే కానీ, వాట్ ఎవర్ ఇట్, మీరు ఎలా ఉంటున్నారు? ఒకరు పడిపోతున్నారు. ఇప్పుడు హస్బెండ్ మెయిన్ రోల్ అన్నమాట ఇంట్లో. ఆయన పడిపోతున్న టైంలో నువ్వు సపోర్ట్ చెయ్యి అందించు. నేనున్నానన్న భరోసా ఇవ్వు. ఫ్రెండ్షిప్‌లో కూడా అంతే. మీ ఫ్రెండ్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆయన నా ఫ్రెండ్ కాదన్నట్టు వెళ్ళిపోకుండా, నేనున్నాను అన్నట్టు సపోర్ట్ చెయ్యి. నీ సపోర్ట్ కానీ, నీ మాట గానీ, ఆ క్షణంలో వాళ్ళని చాలా హైలైట్ చేసిద్దన్నమాట. వాళ్ళ వే ఆఫ్ థాట్స్‌ని కూడా చేంజ్ చేస్తది. మైండ్‌ని చేంజ్ చేస్తది. నువ్వున్నావన్న ధైర్యం ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, వాట్ ఎవర్ ఇట్, సిస్టర్స్ లవ్ అయినా, బ్రదర్స్ లవ్, ఏదైనా సిస్టర్స్ గానీ, బ్రదర్స్ గానీ, ఏదైనా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చెయ్యి. వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందా, వెంటనే సొల్యూషన్‌లా నువ్వుండు. అంతే. ఇలా ఉంటే ఇలా ఉంటది, ఇలా జరిగిద్ది అని చెప్పి ఎంకరేజ్ చెయి. అంతేగాని ప్రాబ్లమ్ వచ్చింది కదా అని ఎళ్ళిపోవడము, కొంచెం మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడే మా వాళ్ళు లేకపోతే మా రిలేటివ్ అనటము, వాళ్ళేదో సాడ్‌లో ఉన్నప్పుడు, ఏదో ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు, నాకు సంబంధించిన వాళ్ళు కాదురా బాబు, వీడి కర్మ ఇంతే, వీడింత డెవలప్ అవ్వలేడు అని అలా ఇగ్నోర్ చేసి వెళ్ళకు. ఎందుకంటే ఎప్పటికైనా ట్రూ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటదంటే, నువ్వు మంచిగున్నా, లేకపోతే నీకున్నా, లేకున్నా, నువ్వు ఏ సిచ్యువేషన్‌లోనో నీతో ఉంటది. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం, మన ఫ్రెండ్షిప్ అని గానీ, రిలేషన్‌షిప్ గానీ ఎలా ఉంటున్నాం అన్నది మనం